హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం పలావ్ రైస్కి అలాగే బిర్యానీ రైస్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే గోంగూర పచ్చడిని ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించాం. వీడియోని పూర్తిగా చూడండి. అద్భుతమైన రెస్టారెంట్ స్టైల్లో గోంగూర పచ్చడిని మీరు కూడా ట్రై చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లివింగ్ బ్రో ఆఫీషియల్. ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. ఈ గోంగూర పచ్చడి కోసం మనం ఒక కట్ట గోంగూరను వాడుతున్నాం. అలాగే ఇందులో ఒక 10 పచ్చిమిరపకాయలు, అలాగే 3 టమాటాలు, ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా శుభ్రంగా మంచినీళ్ళలో వేసి శుభ్రం చేసుకొని ఈ మూడిటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా మనం వీటిని కట్ చేసుకుందాం. కటింగ్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఈ పచ్చడిని కలిపి పొయ్యి మీద పెట్టుకుందాం. ఇప్పుడు ఈ కట్ చేసిన దాంట్లో కొద్దిగా పసుపుతో పాటు 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని కూడా వేసుకొని అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని కూడా వేద్దామండి. ఇప్పుడు ఇవి బాగా కలిసేట్టుగా ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో 1 టీ గ్లాస్ వరకు నీటిని పోసుకొని మనం పొయ్యి మీద పెట్టేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుందామండి. ఈలోపు మనం గోంగూరని శుభ్రంగా మంచినీళ్ళల్లో 1కి 2 సార్లు శుభ్రం చేసుకుందాం. 10 నిమిషాలు అయిందండి. ఇప్పుడు మూత తీసి ఒకసారి చూసుకొని ఇందులో మనం శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూర అంతటిని వేసేసుకుందాం. చూడండి, గోంగూర ఉడికిందండి. ఇప్పుడు ఇందులోని నీరంతా ఎనిగిపోయేంత వరకు మనం సిమ్ములో పెట్టుకొని ఉడికించుకుందాం. నీరంతా ఎనికిపోయిందండి. ఇప్పుడు దీనిని మనం పప్పు గుత్తితోటి మెత్తగా మెదుపుకుందాం. గోంగూర మెత్తగా మెదిగిందండి. ఇప్పుడు మనం ఒక ఉల్లిపాయని ఇలా చీలికలుగా కట్ చేసుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకుందామండి. ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని పోసుకుందాం. ఇప్పుడు ఇందులో ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ ఉల్లిపాయల్ని మనం వేపుకుందాం. చూడండి, కలర్ పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు ఇందులో ఒక 2 రెబ్బల కరివేపాకును కూడా వేసుకుందాం. అలాగే ఇందులో పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా వేసుకుందామండి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ వరకు పడుతుందండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మనం వేపుకుందాం. ఇప్పుడు ఇందులో ఎండు కొబ్బరితో చేసిన ఎండు కొబ్బరి పేస్ట్ను కూడా ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకుందామండి. దీనిని కూడా వేపుకుందాం. ఇప్పుడు ఇందులో మనం ఇందాక మెదుపుకొని పక్కన పెట్టుకున్న గోంగూర మిశ్రమాన్ని కూడా వేసుకుందామండి. ఇంతేనండి. ఇలా సింపుల్గా మనం ఈ పలావ్కి, బిర్యానీ రైస్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే గోంగూరను మనం రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోని ఆయిల్ అంతా ఒక సైడ్కి వచ్చేస్తే మనకి గోంగూర రెడీ అయిపోయినట్లే అండి. దీనిని తీసుకొని పలావ్ రైస్లో వేసుకొని తింటే మీకు అద్భుతమైన రుచి తెలుస్తుంది. Thank you for watching. Subscribe for more delicious recipes.